1700 కోట్ల రూపాయల భారీ నకిలీ ఇన్వాయిస్ల కుంభకోణాన్ని విశాఖ జీఎస్టీ నిఘా విభాగం బట్టబయలు చేసింది. ఈ కేసు మాస్టర్ మైండ్ దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ మోసంతో ప్రభుత్వ ఖజానాకు 264 కోట్లు గండిపడినట్లు గుర్తించారు. అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందిన వారి కోసం డీజీజీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ నకిలీ ఇన్వాయిస్ల కుంభకోణాన్ని విశాఖ జీఎస్టీ నిఘా విభాగం డీజీజీఐ అధికారులు బయటపెట్టారు. పలు రాష్ట్రాల్లో విస్తరించిన సిండికేట్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. 1700 కోట్ల రూపాయల నకిలీ ఇన్వాయిస్ల స్కామ్ను వెలికితీశారు. మొత్తం స్కామ్కు ప్రధాన సూత్రధారి దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. చాలా కాలంగా పరారీలో ఉన్న అంజిరెడ్డి కదలికలను ఆర్థిక ట్రాకింగ్ ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ ఇన్వాయిస్ల స్కామ్లో ప్రధాన సూత్రధారి అంజిరెడ్డి అమాయకుల ఆధార్ పాన్ కార్డులతో 92 నకిలీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా మోసపూరిత జీఎస్టీ ఇన్వాయిస్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవంగా సరుకు సరఫరా జరగకుండానే 1700 కోట్ల రూపాయల విలువైన నకిలీ ఇన్వాయిస్లు అంజిరెడ్డి బృందం సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది అమాయక పౌరుల గుర్తింపు పత్రాలను ఈ ముఠా దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందిన వారి కోసం డీజీజీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ డీజీజీఐ అధికారులకు కొంతకాలం క్రితం కొన్ని అనుమానాస్పద జీఎస్టీ ఇన్వాయిస్ లావాదేవీలపై సమాచారం అందింది. అధిక విలువ కలిగిన ఇన్వాయిస్ లావాదేవీలు జరుగుతున్నాయని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని గుర్తించారు. దీంతో జీఎస్టీ రిటర్నులు, బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ డేటా, క్షేత్రస్థాయి ధృవీకరణలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది గొలుసుకట్టుగా నిర్వహించిన భారీ మోసపూరిత నెట్వర్క్ అని తేల్చారు. కొంతమంది కలిసి సిండికేట్గా ఏర్పడి నకిలీ అద్దె ఒప్పందాలు, మార్చిన ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలతో నకిలీ ఇన్వాయిస్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ నకిలీ ఇన్వాయిస్ల కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 264 కోట్లు గండిపడినట్లు అధికారులు గుర్తించారు. మరో 260 కోట్ల రూపాయల నకిలీ క్రెడిట్ను ఇతర కంపెనీలకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. నకిలీ కుంభకోణం ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదని, పలు రాష్ట్రాలకు విస్తరించిన అంతర్రాష్ట్ర స్థాయి నెట్వర్క్గా అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మార్చి 25న సిద్దగోని ప్రభాకర్, రామవత్ నాగరాజు నాయకులను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.